హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. పుస్తక ప్రియులకి ఒక మంచి తీపి కబురు. 35వ పుస్తక మహోత్సవం. ఈ బుక్ ఫెయిర్ ఎక్కడ అనుకుంటున్నారా? మన ఇందిరాగాంధీ స్టేడియంలో అండి. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. ఈ పుస్తక మహోత్సవంలో లోకల్ పబ్లిషర్స్ అంటే ఇక్కడ పబ్లిషర్స్ దగ్గర నుంచి అంతర్జాతీయ పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకాలన్నీ కూడా లభిస్తున్నాయి. ఈ పుస్తక మహోత్సవంలో 250 వరకు స్టాల్స్ ఉన్నాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ పుస్తక మహోత్సవాన్ని అట్టహాసంగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనంపై ఆయన చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉందండి. తెలుగు, ఇంగ్లీషు ఇంకా ఇతర భాషలన్నింటిలోనూ ఉన్న తెలుగులోకి అనువాదం చేసినవి అనేకం ఇక్కడ లభిస్తున్నాయండి. విజయవాడలో పెట్టిన పుస్తక మహోత్సవం ఏషియాలోనే అతిపెద్ద బుక్ ఫెస్టివల్లో ఒకటండి. ఈ బుక్ ఫెయిర్లో స్కూల్ పుస్తకాల నుంచి ఇంజనీరింగ్ వరకు అన్ని పుస్తకాలు లభిస్తున్నాయండి. ఒక్కో స్టాల్లో 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది విశాలాంధ్ర బుక్ హౌస్ అండి. వీరు మాత్రం 10% ప్రత్యేక తగ్గింపు అని చెప్పేసి పెట్టారండి. ఈ షాప్లో ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దామండి. ఇక్కడ ఇంగ్లీష్ స్టోరీ బుక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, అలాగే తెలుగు రచయితల గురించిన జీవిత చరిత్రలు, ఇలా చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. ఈ సందర్భంగా పుస్తక పఠనం గురించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో విందామా? మున్సిపల్ స్టేడియంస్ అనేది దేహదారుఢ్యానికి, రన్నింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అనడానికి ఒకటే మాట చెప్పాను. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది, నాకు పుస్తకాలు ధైర్యాన్ని ఇచ్చినాయి. మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు డబ్బులు ఒక ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలను ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను. అంటే ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు, ఇది మామూలు బలం రాదు. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగదు. అంటే నాకు ఈ బుక్ ఫెయిర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో, అప్పుడు మద్రాసులో, ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని. అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర తిలకర్ అమృతం కురిసిన రాత్రి, అలాగే మార్క్ ట్వెయిన్ అనువాద ప్రచురణలు, ఇవన్నీ కొనుక్కొని ఇంటికి. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి. ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. అది ఆ ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉంటుంది. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన, ఆ తర్వాత ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక ప్రేమికి తెలుసు దాని భావన. అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు.
మీరు చూస్తున్న పుస్తకాలు స్కూల్ చిల్డ్రన్స్కి బాగా ఉపయోగపడతాయండి. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్స్కి బాగా అలవాటు పడుతున్నారు కదండి. వాటి నుంచి వారి దృష్టి మరల్చడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బుక్ రీడింగ్ అండి. అదే పుస్తక పఠనం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 150 లోపు ఉన్న ఈ బుక్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. ఈ పుస్తక ప్రదర్శన నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. జనాలు బాగానే వస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓపెన్ చేశారు కాబట్టి నిన్న బాగా ఉన్నారు. ఇవాళ చూడాలి, ఇప్పుడు 2 అయింది కాబట్టి వస్తున్నారు. ఇప్పుడు కూడా బాగుంది. మాది హైదరాబాదు. చాలా సంవత్సరాల తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరం పెట్టాలనిపించింది. అందరూ బాగుంది పెట్టాలి అంటే ఇది మటుకు అంతా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఈ బుక్ రీడింగ్ అనేది కేవలం పిల్లల కోసమే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. వారి మానసిక ఉల్లాసానికి, మానసికంగా ప్రశాంతతకి బుక్ రీడింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ పెరగాలంటే ఇటువంటి పుస్తకాలు చదవాలండి. ఈ 150 లోపు ఉన్న ఈ బుక్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చాలా దొరుకుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారా, ఈ వయసులో కూడా మా అమ్మగారు ఎంత చక్కగా పుస్తకాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం రిలీజ్ అయిన 2 నెలల్లోనే కొన్ని లక్షల కాపీలు సేల్ అయ్యాయటండి. అన్నపూర్ణ పబ్లిషర్స్లో ఇక్కడ అన్ని రకాల ఆధ్యాత్మిక పుస్తకాలు లభిస్తున్నాయండి. ఈ కాలేజ్ బుక్ స్టాల్లో కాంపిటేటివ్ బుక్స్ చాలా ఉన్నాయండి. కాంపిటేటివ్ బుక్స్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా ఉన్నాయండి. ఈ శ్రావ్య స్టాల్లో కాఫీ టేబుల్ బుక్స్ చాలా ఉన్నాయండి. మా దగ్గర అంటే ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి సార్. ఇంగ్లీష్ లైక్ ఆస్ట్రానమీ, స్పిరిట్ ఆఫ్ ఇండియా, అలాగే శ్రావ్య ఎడ్యుకేషన్. స్టాల్ నెంబర్ 214, 215, 216. మా దగ్గర స్పిరిట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రానమీ, ఇండియన్ హిస్టరీ, అలాగే చందమామ కథలు సార్ లేటెస్ట్గా లాంచ్ చేశారు. అంటే పురాణ కాలంలో ఉండేవి, ఇప్పుడు ఏంటంటే న్యూగా ప్రింట్ చేసి జేపీ పబ్లికేషన్ అని మీకు ఇందులో దగ్గర 11 టైటిల్స్ ఉన్నాయన్నమాట. ఇంగ్లీష్లో అయితే 9 టైటిల్స్ ఉన్నాయన్నమాట. అలా మా దగ్గర నవరత్న పబ్లికేషన్, ఎంఎస్కో బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగా మోటివేషన్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా చూస్తే మా దగ్గర చిల్డ్రన్స్కి సైన్స్ గురించి, హిస్టరీ గురించి మెయిన్ టైటిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాగ వస్తే ఇటేపు వస్తే ఇంకా మీకు చాలా టైటిల్స్ ఉంటాయి సార్. ఇలాగ ఆస్ట్రానమీ, గ్రేట్ బుక్, ఇండియన్ హిస్టరీ, అవర్ ఎర్త్, ఫ్యాసినేటింగ్ సైన్స్ సిరీస్, ఓషన్, స్పిరిట్ ఆఫ్ ఇండియా, అలా టైటిల్స్ కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ మెయిన్ టైటిల్స్ సార్, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇవి వచ్చి అంటే మీకు లేటెస్ట్గా చందమామ కథలు ఉన్నాయి సార్. టోటల్ 11 టైటిల్స్ ఉంటాయి అన్నమాట, మెయిన్ టైటిల్స్. అంటే ఇవన్నీ మెయిన్ రేర్ కలెక్షన్స్ ఇవన్నీ. అంటే ఓల్డ్ కార్స్ గురించి, మెకానిక్స్ గురించి, ఇలాగ చాలా ఏషియంట్ ఈజిప్ట్ గురించి, ఆర్కిటెక్చర్స్ గురించి, పెయింటర్స్ గురించి, ఇలాగ జపానీస్ పెయింటర్స్ గురించి మొత్తం అన్ని లేటెస్ట్గా ఉంటాయి సార్. అబౌట్ స్పోర్ట్స్ గురించి అన్ని టైటిల్స్ కూడా ఉంటాయి అన్నమాట మీకు. మెయిన్ టైటిల్స్ ఇవన్నీ. అంటే ఓల్డ్ టైటిల్స్ మీకు దొరకవు ఇవి, కాకపోతే రేర్గా ఉంటాయి, రేర్ కలెక్షన్స్ అన్నమాట. ఆర్కిటెక్చర్ గురించి కానీ, లైక్ వరల్డ్ వార్స్ గురించి కానీ అన్ని టైటిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తుంది కళ్యాణి పబ్లికేషన్ స్టాల్ అండి. ఈ స్టాల్లో డిగ్రీ స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని బుక్స్ లభిస్తాయండి. మీరు ఇప్పుడు చూస్తుంది ట్యాక్స్ మ్యాన్ స్టాల్ అండి. ఇక్కడ ఎంబీఏ, టాక్సేషన్, కామర్స్కి సంబంధించిన అన్ని బుక్స్ లభిస్తాయండి. గుంటూరు వారి లోగిరి బుక్ స్టాల్లో తెలుగుకు సంబంధించి అనేక ప్రచురణలు ఇక్కడ లభిస్తాయండి. నా పేరు జి విద్యాసాగర్.
మేము బొబ్బిలి నుంచి వచ్చాం. విజయవాడ బుక్ ఫెస్ట్ కోసం దాదాపుగా 270 స్టాళ్ళకు పైగా ఒకే వేదికలో ఇన్ని పుస్తకాలు ఉండడం ఒక పుస్తక ప్రేమికుడిగా చాలా ఆనందాన్ని, చాలా అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి స్థితిలో ఈ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. దాదాపుగా ఒక 20 పుస్తకాలు నేను పరిచయం చేసుకొని వెళ్తూ ఉన్నా చాలా ఆనందంగా. ఎప్పుడా స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో దాదాపుగా 10 రోజుల నుంచి పేపర్ యాడ్లలో ఉంటే ప్రతిరోజు ఈ యొక్క స్టాల్స్కి ఎంత వేగంగా వెళ్తానా అనే ఒక ఉత్సుకతతో ఈరోజు రావడం జరిగింది. చాలా పుస్తకాలు ఇగోండి చాసో కథలు, ఈరోజు చాసో కథల నుంచి ఎండమూరి వీరేంద్రనాథ్ రచనలైనటువంటి ఆనందో బ్రహ్మ నుంచి, లేదంటే శక్తి, లేదంటే హీరో, రొండా బైర్నాథల్ ఆధార్ అలాంటి పుస్తకాలు ఎన్నో పరిచయం చేసుకొని చాలా ఆనందంగా ఈ యొక్క ప్రాంగణాన్ని విడిచి వెళ్తున్నాం. ధన్యవాదాలు. విజిఎస్ బుక్ స్టాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, బుక్స్ అన్నీ లభిస్తున్నాయండి. మీకు విక్రమ్ పబ్లిషర్స్ స్టాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన అనేక పుస్తకాలు లభిస్తున్నాయండి. మీరు చూస్తున్న ఈ స్టాల్లో యోగా, ధ్యానం వీటికి సంబంధించిన బుక్స్ ఉన్నాయండి. ఇక్కడ హుస్సేన్ పబ్లిషర్స్లో ఇస్లామిక్ లిటరేచర్ అవైలబుల్గా ఉందండి. పుస్తకాలే కాకుండా ఎడ్యుకేషన్ సంబంధించిన అనేక ఎయిడ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయండి. మీరు చూస్తున్న ఈ స్టాలు జిడ్డు కృష్ణమూర్తి గారి స్టాల్ అండి. ఈ స్టాల్లో 25% వరకు డిస్కౌంట్ లభిస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న విజయం పబ్లికేషన్స్లో డిగ్రీ స్టూడెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్స్ అన్నీ లభిస్తున్నాయండి. సైన్స్ సంబంధించి, ఆర్ట్స్ సంబంధించి అన్ని బుక్స్ ఇక్కడ లభిస్తాయి. చూస్తున్నారుగా, ఈ స్టాలు ఓన్లీ కార్టూన్స్ మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్నది రైతు నేస్తం పబ్లికేషన్స్ సంబంధించండి. ప్రకృతి వ్యవసాయం సంబంధించిన అనేక విషయాలకు సంబంధించిన బుక్స్ లభిస్తున్నాయండి. ఈ పుస్తక మహోత్సవానికి 2 సాహిత్య వేదికలను ఏర్పాటు చేశారండి. ఈ వేదిక మీద నూతన పుస్తక ఆవిష్కరణలు, పుస్తకాలకు సంబంధించిన సమీక్షలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికగా నామకరణం చేశారండి. ఇంకో వేదిక పేరు రతన్ నవల్ టాటా వేదిక. ఇక్కడ మీరు చూస్తున్న స్టాల్లో ఎక్స్క్లూజివ్గా శ్రీశ్రీ సంబంధించినవి అండి. ఇవి 100 పుస్తకాలు కేవలం 2000కే లభిస్తున్నాయంటండి. అలా 2 సెట్లు ఉన్నాయంటండి. అంటే పుస్తకం ఒక్కోటి కేవలం 20 రూపాయలే పడుతుందండి. ఈ స్టాల్లో చలంగారికి సంబంధించిన అన్ని పుస్తకాలు లభిస్తున్నాయండి. మైత్రి బుక్ షాపు స్టాల్ నెంబరు 221. ఈ స్టాల్ని ప్రజాతంత్రవాదులు, విప్లవవాదులు, కమ్యూనిస్టులు, ఇంకా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడాను సందర్శించి ఈ స్టాల్లో పుస్తకాలు కొనమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విజ్ఞానానికి కావాల్సినటువంటి సాహిత్యము, ఆ తర్వాత మార్క్సిస్టు సాహిత్యము, విప్లవ అభ్యుదయ సాహిత్యము, ఉద్యమాలకు సంబంధించిన సాహిత్యము, రైతు ఉద్యమాలకు సంబంధించింది, కార్మిక పోరాటాలకు సంబంధించింది, ఇంకా మార్క్సిస్టు ఫిలాసఫీకి సంబంధించిన అనేక గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందరూ కూడాను ఈ స్టాల్ని సందర్శించి ఈ స్టాల్లో పుస్తకాలు కొనమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
సనాతన ధర్మము అనేటువంటిది మతాతీతమైనటువంటి, మతాలంటే నమ్మకాలు, మూఢనమ్మకాలు. సనాతన ధర్మం అంటే వాస్తవం. ఆ సనాతన ధర్మము గ్రంథాలైనటువంటి పురాణాలు, వేదాలు అన్నిట్లలో కూడా మొత్తం సైన్స్ దాగి ఉన్నది అని మనం నిరూపించగలిగాం. ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ, ఇక్కడ బ్లాక్ హోల్స్, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా అమెరికన్ నాసా సైంటిస్టులు కనిపెట్టిందంతా మన వేదాల్లో ఉందని నిరూపించి గ్రంథాలు వేసాము. కాబట్టి అందరూ వచ్చి చూడండి, తీసుకోండి. ఏంటంటే ఇది మామూలైనటువంటి విషయం కాదు. ఆత్మజ్ఞానము, ఆత్మ వల్లనే మాట్లాడగలుగుతున్నాం. ఆత్మ లక్షణాలు ఏంటి, ఎందుకు ఈ శరీరంలో వచ్చి ఉంది, ఎందుకు నానా శరీరాలు ఉన్నాయి, 84 లక్షల రకాల శరీరాలు ఎందుకు వచ్చాయి, కర్మ సిద్ధాంతం లోపల మనం ఈ కర్మ, దీన్ని ఇదంతా కూడా సైన్స్ అని నిరూపించడం జరిగింది. కాబట్టి ఇది మా స్టాలు సైన్స్ ఇన్ వేదాస్. మొత్తం అంతా వేదాలంటే మూఢనమ్మకం కాదు అని నిరూపించాం. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, నువ్వు ఆకాశంలో చూసేటైతే ఎన్నో లోకాలు ఉన్నాయి, నక్షత్రాలు అవన్నీ కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఏ ఏ లోకం ఎంతెంత దూరంలో ఉంది పురాణాలు వర్ణించబడ్డాయి. స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్ కూడా తెలియజేయబడింది. సో మాది స్వేచ్ఛ అని చెప్పి ఒక ఎన్జిఓ లాంటి ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉమెన్ అవ్వచ్చు, జాబ్ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా వచ్చి ఇందులో కంప్యూటర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీని నేర్చుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. సో మేము దేనికోసం పనిచేస్తామంటే ఈ టెక్నాలజీ నాలెడ్జ్ అనేది అందరికీ ఓపెన్గా అవైలబుల్గా ఉండాలి అండ్ యాక్సెసిబిలిటీ ఉంచుకొని ఎఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి. సో అందులో పాటుగానే మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏంటి అంటే కమ్యూనిటీ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి, కమ్యూనిటీ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి ఇది ఒక ఇనిషియేటివ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రామాలని మేము చూస్ చేసుకొని అక్కడ ఉన్న అంటే విలేజ్ రిమోట్ ఏరియాస్, మారేడుమిల్లి అని ఉంటుంది, అలా అక్కడ ఒక నెట్వర్క్ని సెటప్ చేసి ఒక కంప్యూటర్ ల్యాబ్ని పెట్టాము. అక్కడ ఏంటంటే మా ట్రైనర్స్ ఉంటారు, ఆ ట్రైనర్స్ టీచ్ చేస్తారనమాట కంప్యూటర్ ఎడ్యుకేషన్. సో ఒక స్టూడెంట్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ దాని గురించి చెప్తూ ఒక కోర్స్ని ప్రిపేర్ చేసాం. ఆ కోర్సు మా ట్రైనర్ సహాయంతో వాళ్ళకి అందిస్తూ ఉంటాము, ఈ టెక్నాలజీ నేర్చుకోవడం ఇది అంతా. సో అదేవిధంగా ఇక్కడ విజయవాడలో కూడా మా స్వేచ్ఛ నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఉంది, మొగల్రాజ్పురం ఏరియా. సో అక్కడ ఏంటంటే ఓపెన్ స్పేస్ ఫర్ ఎనీవన్ అన్నమాట, నాలెడ్జ్ సెంటర్ అని పిలుస్తాము. ఎవరైనా వచ్చి కంప్యూటర్ టెక్నాలజీ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. అదేవిధంగా వారం ఎవ్రీ సండే మాకు టెక్నికల్ సెషన్స్ అని జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ వచ్చి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో ఈసారి కొత్తగా మేము తీసుకున్న ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, కాపీరైట్ లేని పుస్తకాలు ఇవన్నీ అవైలబుల్గా ఉండాలి అని చెప్పి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ పుస్తకాలు అని చెప్పి దానికి ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసామన్నమాట. అందులో ఏంటంటే పుస్తకాలు అన్నీ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఎవరైనా వాళ్ళకి నచ్చిన పుస్తకాలని సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ యాజ్ ఇట్స్ అన్ ఎన్జిఓ వీ రన్ ఆన్ డొనేషన్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ జాయిన్ అస్ యాజ్ ఎ వాలంటీర్ ఆర్ దే కెన్ డొనేట్ ఎనీ అమౌంట్ ఇఫ్ దే విష్ టు డొనేట్. విద్యార్థులకు కూడా మేము టెక్నాలజీని టీచ్ చేస్తూ ఉంటాము. టెక్నాలజీ ఫర్ ది సొసైటీ అనే మోటోతో మేము పనిచేస్తాం అనమాట. వాళ్ళు టెక్నాలజీస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను టెక్నాలజీస్ మా ఇండస్ట్రీలో ఏమేమి వాడతారు అనే ప్రాక్టీసెస్ని నేర్పిస్తూ ఉంటాం. అండ్ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం నేర్చుకునే టెక్నాలజీ త్రూ ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ అంటాం, జావా ప్రోగ్రామింగ్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో పైథాన్ని యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకుండా ఒక ప్రాబ్లమ్ని సొసైటీలో సాల్వ్ చేయడానికి ఎలా వాడచ్చు అనేది. సపోజ్ మాకు స్వేచ్ఛ లెర్నింగ్ సెంటర్స్ అని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉంటాయి. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పిక్ చేసుకుంటారనమాట. సపోజ్ అటెండెన్స్ వేయాలంటే డైలీ వాళ్ళు బుక్లో రాయాల్సి వస్తుంది, అది మాన్యువల్ ఎంట్రీ అవుతుంది. అగైన్ డిజిటల్ కాపీ కావాలంటే మనకు కష్టం అవుతుంది కదా. అందుకే ఏం చేశారంటే టీమ్ వాళ్ళ ఐడి కార్డ్ని స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని సాఫ్ట్ కాపీలో ఎంటర్ అయిపోతాయి అనమాట. అలాంటి ఒక లాగ్ బుక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని బిల్డ్ చేశారు. అలా వాళ్ళకి ఉన్న రెగ్యులర్ ఏవైతే మాన్యువల్ వర్క్స్ ఉంటాయో అవి త్రూ టెక్నాలజీ వాళ్ళు ప్రాజెక్ట్స్గా బిల్డ్ చేస్తారు. ఈ పుస్తక ప్రదర్శన 12వ తేదీ వరకే ఉందండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి
రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ పుస్తక మహోత్సవానికి మీరు ఖచ్చితంగా విచ్చేసి ఒక పుస్తకాన్నైనా కొనుక్కొని మీరు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తారని కోరుకుంటున్నాము. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.